ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అప్రమత్తమైన అధికారులు కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మా ప్రతినిధి రజనీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. మోంతా తుఫాన్ కారణంగా ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా విస్తారంగా తెల్లవారుజాము నుంచి కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది. దాదాపు మధుర నియోజకవర్గంతో పాటు ఖమ్మం నియోజకవర్గంతో పాటు పాలేరు నియోజకవర్గంలో కూడా తెల్లవారుజామున అర్ధరాత్రి నుంచి కూడా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యం అయితే చూడవచ్చు. దాదాపు ఈ గాలి కూడా దాదాపు వీస్తున్న సంగతి 10 నుంచి 20 కిలోమీటర్ల వేగం, దాదాపు 30-40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు కూడా వీస్తున్న సందర్భం అయితే స్పష్టంగా చూడవచ్చు. దాదాపు ఖమ్మం జిల్లాలో దాదాపు ఇప్పటి వరకు కూడా 70 నుంచి 80 సెంటీమీటర్ల 90 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా పూర్తిగా నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికీ దీనికి సంబంధించింది కూడా వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇటు జిల్లా కలెక్టర్ కూడా ఖమ్మం జిల్లా కలెక్టర్తో పాటు దూర్శెట్టి అందితో పాటు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా అప్రమత్తంగా వ్యక్తం చేశారు. దాదాపు ఇప్పుడే ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లాతో పాటు కొత్తగూడెం జిల్లాలో కూడా ప్రైవేట్ స్కూల్స్, విద్యా సంస్థలు అన్ని కూడా బంద్ చేయాలని ఉదయం ప్రకటన కూడా విడుదల చేశారు. దీని నేపథ్యంలో కూడా ఖమ్మం జిల్లాతో పాటుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం పడుతుంది. ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణి వ్యాప్తంగా కూడా మొత్తం సింగరేణిలో ఉన్న జేవీఆర్ ఓసి, కిష్టారం ఓసిలో కూడా పూర్తిగా వర్షం నీరు చేరడంతో దాదాపు 20-25 సెంటీమీటర్ల వర్షపాతం 2 ఓసీలలో కూడా ఎక్కువగా వర్షపాతం నమోదు కావడంతో అక్కడ 2 ఓసీల్లో కూడా చేరిన నీరుని కాస్త బయటికి మాత్రం భారీ యంత్రాలతో మాత్రం బయటికి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అక్కడ ఓవర్ బర్డెన్ పనులు, దాంతో మట్టి వెలికితీత పనులకు కూడా పూర్తిగా ఆటంకం ఏర్పడిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఖమ్మం పట్టణంలో మయూర్ సెంటర్ ప్రాంతం వద్ద ఉన్న మయూర్ సెంటర్ ప్రాంతం వద్ద సుమారు దాదాపు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజలు కూడా ఎవరు బయటికి రావద్దు, అత్యవసరమైతే తప్ప ఈ రోజు రేపు కూడా రావద్దు అని చెప్పి అధికారులు కూడా జిల్లా యంత్రాంగంతో పాటు పోలీసు యంత్రాంగం కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు కూడా బయటకు వచ్చే పరిస్థితులు లేదు. రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించిన పరిస్థితులు అయితే పూర్తిగా నెలకొన్న పరిస్థితులు. ఇటు మరోపక్క ఇల్లందు ఓసీలో కూడా జేవీఆర్ ఓసీ, ఇల్లందు కోయగూడెం ఓసీతో పాటుగా ఇల్లందు ఓసీలో కూడా రెండింటిలో కూడా పూర్తిగా 40 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదు కావడంతో మాత్రానికి 40 మిల్లీమీటర్ల నుంచి 50 మిల్లీమీటర్ల వర్షపాతం అక్కడ పూర్తిగా నమోదు కావడంతో అక్కడ మాత్రం భారీగా వర్షాలు కురిసవడంతో మాత్రం అక్కడ సింగరేణిలో ఇల్లందు ఓసీతో పాటు కోయగూడెం ఓసీలో నెలకొన్న వాటర్ను కూడా భారీ యంత్రాల సహాయంతో బయటికి వెలికి తీసి బయటికి పంపింగ్ చేస్తున్న అక్కడ కూడా ఓవర్ పడిన పనులు, మట్టి వ్యక్తిగత పనులకు కూడా పూర్తిగా ఆటంకం ఏర్పడిన పరిస్థితి సహజంగా నెలకొన్న పరిస్థితి ఉంది. మరోపక్క సత్తుపల్లి నియోజకవర్గం ఇటు ఎఫెక్టెడ్గా ఎక్కువగా అశ్వరాపేట నియోజకవర్గం, దాంతోపాటుగా ఖమ్మం నియోజకవర్గంతో పాటు పాలేరు నియోజకవర్గంలో కూడా పాలేరు జలాశయం కూడా పూర్తిగా నిండుకుండని తలపించింది. వైరా రిజర్వాయర్ కూడా పూర్తిగా జలాశయం మొత్తం నిండిపోయింది. దాదాపు మరోపక్క కొన్ని వాగులు, వంకలు కూడా కొన్ని పొంగి పొరలు ప్రవహిస్తున్న పరిస్థితి పడుతుంది. ఉదయం అర్ధరాత్రి నుంచి కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి కూడా గాలులతో కూడిన వర్షపాతం నమోదైంది. భారీగా వర్షపాతం నమోదవుతుంది. ఈ రోజుతో పాటు ఈ రోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ మాత్రం ఖమ్మం జిల్లా కలెక్టర్తో పాటు కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఇద్దరు కలెక్టర్లు కూడా దాంతోపాటుగా 2 జిల్లాలకు సంబంధించిన పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తం వ్యక్తం చేయాలని చెప్పారు. వాగులు, వంకలు ప్రవహించే ప్రదేశాల్లో మాత్రం ఎవరు కూడా ప్రజలు కూడా బయటికి రావద్దు, పశువులను కూడా మేత కూడా తీసుకురావద్దు అంటూ మాత్రం ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యం కాబట్టి మరోపక్క ఇల్లందుతో పాటుగా కొత్తగూడెం నియోజకవర్గం, ఇటు భద్రాచలం నియోజకవర్గంలో కూడా భారీగా వర్షం కురుస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు ఇప్పటికే ఈరోజు విశాఖపట్నం కాకినాడ తీరం నుంచి కూడా పూర్తిగా ఇక్కడ బలహీనపడుతుందని కొద్దిసేపటి క్రితం చెప్పినప్పుడు వాతావరణ శాఖ చెప్పినప్పటికీ మాత్రం మరోపక్క వాయుగుండం తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదంటూ మాత్రం వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. మరోపక్క ఇప్పటికే మధుర నియోజకవర్గంతో పాటు ఇటు ఖమ్మం నియోజకవర్గం, దాంతోపాటుగా పాలేరు నియోజకవర్గం, సత్తుపల్లి, అశ్వరాపేట, కొత్తగూడెం నియోజకవర్గంతో పాటు ఇటు భద్రాచలం నియోజకవర్గం దాదాపు పూర్తిగా నియోజకవర్గాల వారీగా మాత్రం పంటలు మాత్రం పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. చేతికొచ్చిన పంటలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి పడితే పత్తి పంట పూర్తిగా పాడైపోయే దశలో ఉంది. కూడా మొక్కజొన్న పంట కూడా చేతికొచ్చిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మాత్రం పంటలు కూడా చేతికొచ్చే పరిస్థితులు లేకపోలేదు. పంటలు కూడా పూర్తిగా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. మరోపక్క వరి పంట ఇప్పుడు పొట్ట దశలో ఉంది, వెన్ను విరిచే దశలో ఉంది. ఇప్పుడు కూడా పూర్తిగా ఒక పక్క గాలులు వీస్తుండటంతో మాత్రం వరి పంట కూడా నేల కొరికే ప్రమాదం కూడా ఉందంటూ చెప్తున్నారు. ఇప్పటికే మరోపక్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఖమ్మం జిల్లా కలెక్టర్ దూర్శెట్టి అనిరుద్ధితో పాటు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్తో ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడారు. హైదరాబాద్ నుంచి టెలికాన్ఫరెన్స్లో కూడా అతను మాట్లాడి ఇక్కడ పరిస్థితులను, ఖమ్మం జిల్లాలో ఉన్న నెలకొన్న పరిస్థితులు, దాంతోపాటు కొత్తగూడెం జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వర్షపాతం ఎంత మేర నమోదైంది,
అనే విషయాలు కూడా పూర్తిగా అడిగి తెలుసుకున్న పరిస్థితి స్పష్టంగా నెలకొన్న పరిస్థితుల్లో చూడవచ్చు. దాదాపు మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు విజువల్స్ లో కూడా గొడుగులు వేసుకొని బయటకు వచ్చిన ప్రజలకు కూడా ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి. వీచే గాలికి మొత్తం గాలికి గొడుగులతో సహా ఎగిరిపోయే పరిస్థితులు కూడా కనబడుతుంది. ఒక పక్క ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు రేపు 2 రోజుల పాటు మాత్రం ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ మాత్రం రెవెన్యూ యంత్రాంగంతో పాటు 2 జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక పక్క మరోపక్క ఇటు పాలేరు జలాశయాన్ని కూడా పూర్తిగా నిండుకుండా తరపించింది. దాంతోపాటు ఇన్ఫ్లో కూడా బయటికి గేట్లు ఎత్తి కిందికి దిగుతున్న మరోపక్క కిన్నెరసాన్ డ్యామ్ కూడా పూర్తిగా వాటర్ వచ్చేటంతో అక్కడ కూడా 2-3 గేట్లను కూడా ఎత్తారు. తాలిపేరు మీడియం ప్రాజెక్టు అక్కడ కూడా 2 గేట్లను ఎత్తి మాత్రానికి కిందికి దిగువకి దాదాపు క్యూసెక్కుల నీరు కూడా దిగువ విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు పెద్దవాగు ప్రాజెక్టు ఇప్పటికే గండిపడి దానికి సంబంధించిన గండి పూడ్చున్న వర్క్ కూడా పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కూడా. మరోపక్క ములకలపల్లి మండలంలో మూకమామిడి ప్రాజెక్టు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. మా ప్రాజెక్టు నుంచి కూడా బయటికి నీటి విడుదల కూడా చేస్తున్న ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా చేస్తున్నారు. ఉదయం ఖమ్మం పట్టణంలో తెల్లవారుజాము నుంచి 11 గంటల వరకు కురిసిన భారీ వర్షం కారణంగా బైపాస్ రోడ్లో పూర్తిగా జనజీవనం కూడా స్తంభించిందని చెప్పవచ్చు. వర్షం మొత్తం రావడంతో అక్కడ డ్రైనేజీలు మొత్తం పొంగి చుట్టుపక్కల కాలనీల్లో కూడా ఖమ్మం పట్టణంతో పాటు ఇటు మధిర దాంతోపాటు సత్తుపల్లి అషరాపేటలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు కూడా కాలనీల ఇళ్లలో కూడా పూర్తిగా నీరు వచ్చేయడంతో మాత్రం ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి తాజాగా నెలకొంది. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, ఎయిర్ సెంటర్ ప్రాంతం నుంచి.